శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 10వ అధ్యాయము. ఈ అధ్యాయంలో బాబా మసీదులో నివసించిన విధానం, మహల్సాపతి మరియు తాత్యాలు బాబా విశేష సాన్నిధ్యాన్ని పొందటం, బాబా అణకువ, ప్రేమ, వ్యవహార దక్షత, ఇంకా సత్సంగ మహిమలను శ్రవణం చేద్దాం. నిరతం బ్రహ్మస్వరూపంలో స్థితులై సకల ప్రజల శ్రేయస్సులో నిమగ్నులైన వారిని భక్తిపూరిత మనసులతో నిరంతరం స్మరించండి. ఇదే సాధనలలో ఉత్తమమైన సాధనం. ఇంద్రియాలు దృఢంగా ఉన్నంత వరకు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతర దేవతలంతా మాయ. గురువు ఒక్కరే శాశ్వతమైన దైవం. వారి చరణాలయందు విశ్వాసం ఉంచితే వారు విధివ్రాతను మార్చగలరు. సద్గురువును ఉత్తమంగా సేవిస్తే ప్రపంచ సుఖదుఖాలన్నీ మాయమవుతాయి. సద్గురువు నావికుడైతే అది భౌతిక, ఆధ్యాత్మిక, అది దైవికమను తాపత్రయ దుఃఖాల నుండి భక్తులు తరింపబడతారు. భవసాగరాన్ని దాటటానికి గురువు యందు విశ్వాసం ఉంచాలి. గురువు శిష్యుల భక్తి శ్రద్ధలను గమనించి వారికి జ్ఞానాన్ని కర్తలామలకం చేస్తారు మరియు ఆనంద లక్షణమైన మోక్ష ప్రాప్తిని అనాయాసంగా హస్తగతం చేస్తారు. బాబా లౌకిక జీవనం ఎంత ఉత్తమంగా ఉండేదో, ఎలా శయనించేవారో, ఎలా ఉండేవారో శ్రద్ధగా వినండి. 4 మూరల పొడవు, 1 జానడు వెడల్పు గల చెక్క పలకకు 2 వైపులా గుడ్డపేలికలు కట్టి దానిని పైకప్పుకు వ్రేలాడగట్టి బాబా దానిపై పరుండేవారు. వారి తల వద్ద, కాళ్ల వద్ద దీపాలు వెలుగుతుండేవి. వారు దానిపైకి ఎప్పుడు ఎక్కేవారో, ఎప్పుడు దిగేవారో ఎవరూ చూచి ఎరుగరు. దానిపై మెడ వంచుకుని కూర్చునేవారు లేదా దానిపై నిద్రించేవారు. చింకి గుడ్డలతో కట్టిన ఆ పలక బాబా బరువును ఎలా భరించేది? ఆధారం లేకుండా ఆకాశంలోనైనా ఉండగలిగే వారికి చెక్క పలక ఒక లెక్క. చీమలను, క్రిమికీటకాలను, కుక్కలను, పందులను, పశుపక్షులను, మనుషులను, రాజును, పేదను అందరినీ బాబా సమానంగా చూచేవారు. 3.5 మూరల శరీరంతో షిరిడీలో ఉంటున్నట్లు పైకి కనిపించినా పుణ్యరాశి అయిన ఆ మహారాజు సర్వహృదయవాసి. వారు పైకి లోకులకు మార్గదర్శిగా ఉన్నట్లు ప్రవర్తించినా లోపల ఎవరితోనూ ఏ సంబంధం లేకుండా ఉండేవారు. అంతరంగంలో అత్యంత నిష్కామంగా ఉండేవారు. ఓర్పుగా, సహనంతో సమాధి అవస్థలో ఆనందంగా ఆత్మస్థితులై ప్రశాంతంగా ఉండేవారు. ఎటూ కదలక నిశ్చింతగా, మౌనంగా ఎల్లప్పుడూ ఒకే ఆసనంలో తల్లీనులై ఉండేవారు. పైకి కోపాన్ని ప్రదర్శించిన వారి అంతరంగం ఆత్మశాంతికి నిలయం. వారు ఒకప్పుడు ప్రేమతో చూచేవారు, మరొకప్పుడు రాయి పుచ్చుకొని పరిగెత్తేవారు. ఒకప్పుడు చివాట్లు పెట్టినా మరొకప్పుడు ఆనందంగా కౌగులించుకునేవారు. వారికి కీర్తి కండూతి లేదు, ధనాపేక్ష లేదు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అంటూ భక్తులపై ప్రేమను కురిపించేవారు. మానవ రూపంలో అవతరించిన సాయి యొక్క సగుణ రూపం మనకు పూర్వ పుణ్యార్జితం వలన అదృష్టవశాత్తు లభ్యమైంది. మూర్తీభవించిన కరుణరసం ఆకారాన్ని ధరించింది. సాయిబాబా ఆత్మబోధకు గని, పూర్ణానంద విగ్రహం. భవార్ణవాన్ని దాటటానికి వారినే ఆశ్రయించండి. సాయిని ఓ మానవుడిగా భావించిన వారు మందమతులు, మందభాగ్యులు. షిరిడీ క్షేత్రంలో 16 సంవత్సరాల వయసులో బాబా మొదట ప్రకటమయ్యారు. 3 సంవత్సరాలు అక్కడున్నారు. అక్కడి నుండి వారు ఎక్కడికి వెళ్లారో కానీ దూరాన నైజాం రాజ్యంలో కనిపించారు. ఆ తరువాత పెళ్లివారితో పాటు వచ్చి షిరిడీలోనే స్థిరంగా ఉండిపోయారు. 20 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాలు వారు షిరిడీలో నివసించినది అందరికీ అవగతమే. శక సంవత్సరం 1840 అంటే 1918 అక్టోబర్ 15 విజయదశమి సుముహూర్తాన బాబా తమ నిజధామానికి చేరుకున్నారు. ఎవ్వరితోనూ పోటీ పడకండి. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు గురించి ఆలోచించండి. మిమ్ము శ్రీహరి రక్షిస్తారు. ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే వారికి చేయగలిగితే ఉపకారమే చేయాలి, కానీ మనం ప్రతీకారం చేయకూడదు. ఇది బాబా ఉపదేశ సారం. స్వార్థానికైనా పరమార్థానికైనా ఇది మంచి ఉపదేశం. సాయికి శరీరాభిమానం లేదు. వారు ఎల్లప్పుడూ భక్తుల ఎడ అత్యంత ప్రేమ స్వభావం కలవారు. బద్దులుగా ఉన్న భక్తులను చూసి బాబా మనసు కరిగిపోయేది. వీరు శరీరానికి అతీతమైన స్థితిని ఎలా పొందగలరా అని వారికి అహర్నిశలు చింత. ఏ కోరికలు లేని నిర్వికల్ప చిత్తస్థితి మరియు నివృత్తి వచ్చి వారి వద్ద ఉండేవి.
ఎవరైనా బాబా దర్శనానికి వెళితే వారు అడగకుండానే వారి భూత భవిష్య వర్తమానాలను, వారి ఉద్దేశాలను, వారి ఆలోచనలను సంపూర్ణంగా తెలియచేసేవారు. వారిని తెలుసుకోవడానికి దేహ అహంకారం వికారాలు పోయి భక్తి కలగాలి. నియత గురువులు, అనియత గురువులని గురువులు 2 రకాలు. దైవీ సంపదతో పరిపూర్ణులుగా చేసి అంతఃకరణాన్ని పరిశుద్ధపరిచి మోక్ష మార్గంలో ప్రవేశపెట్టడం వరకే అనియత గురువుల పని. నియత గురువుల యొక్క ఆశ్రయం లభిస్తే ద్వైతం తొలగిపోయి అద్వైత భావం జాగృతమవుతుంది. చరాచరాలలో విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల కొరకు సగుణ సాకార రూపంలో అవతరించి తన కార్యం సమాప్తి కాగానే అవతారాన్ని చాలిస్తుంది. లౌకిక విద్యలకు అనేక గురువులుంటారు, కానీ ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేవారే సద్గురువు. భవసాగరాన్ని దాటించగలవారే సమర్థులు. వారి మహిమ అగోచరం. వారు సర్వత్రా సర్వజీవులలోనూ పరమేశ్వరుని చూచేవారు. వారికి కించిత్తైనా భేదభావం లేదు. ఎవరి వద్ద ఏమీ ఆశించేవారు కాదు. సదా సమదృష్టి కలిగిన వారు. అపకారం చేసే వారిపై కూడా అమృత వృష్టిని కురిపించేవారు. వారిది ఎటువంటి కరుణా స్వభావం! భక్తుల ప్రేమను గెలుచుకున్నారు. షిరిడీ జనుల ప్రేమ కూడా ధన్యం. పొలం పని చేస్తున్నా, కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా నిరంతరం సాయినామాన్ని స్మరించేవారు. యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం, వైభవం అనే ఈ 6 గుణాలతో ఉన్న మూర్తి సాయి. భక్తులతో బాబా అతి వినయంగా, నేను మీ దాసుణ్ణి, మీకు రుణగ్రస్తుణ్ణి, మీ దర్శనానికి వచ్చాను. మీ అనుగ్రహం వలన మీ పాదాల వద్దకు చేరుకోగలిగాను. అందువల్ల నేను ఈ సృష్టిలో ధన్యుణ్ణి అని అనేవారు. ఎంతటి అణకువ, ఎటువంటి ఉన్నతమైన నిరభిమానం, ఎంతటి సౌమ్యత! ఈ పై మాటలు వాస్తవంగా బాబా ఉచ్చరించినవే. నేను చెప్పినందువల్ల నా వాక్కు కలుషితమైంది. విన్న పాపం తొలగడానికి సాయినామాన్ని జపిస్తాను. బాబా నడుముకు కౌపీనం ధరించేవారు. ఇంద్రియాలు కర్మలను చేస్తున్నా వారికి విషయాసక్తి కించిత్తైనా ఉండేది కాదు. బాబా నిస్సంగులు, శుద్ధ జ్ఞాన స్వరూపులు, ఆత్మారాములు. కామక్రోధాలు వారిలో అణిగిపోయాయి. వారు ఏ కోరికలు లేనివారు. విషయాలు కూడా బ్రహ్మయే అని తలచే ముక్తస్థితి వారిది. వారు పుణ్యపాపాలకు అతీతమైన సంపూర్ణ నివృత్తి స్థానం. వారు కేవలం లోక కళ్యాణం కోసమే ఈ భూమిపై అవతరించిన సత్పురుషులు. వారు పరుల శ్రేయస్సును కోరే పరమ కృపాళువులు. వారి హృదయం నవనీతం వలె అత్యంత మృదువైనదని అంటారు. వెన్న తనకు తాపం తగిలితేనే కరుగుతుంది, కానీ సత్పురుషుల హృదయం ఇతరులకు తాపం కలిగినా ద్రవించిపోతుంది. వారి వస్త్రం అతుకులతో ఉన్న కఫిని, వారు కూర్చోవటానికి గోనెపట్ట. వారి మనసు వృత్తిశూన్యం. బాబా షిరిడీ సరోవర కమలం. ఆ పరిమళాన్ని భక్తులు సేవిస్తారు. ఆసనాలు, ప్రాణాయామం, ఇంద్రియ దమనం, మంత్రం, తంత్రం, యంత్రం, భజనల గూర్చి బాబా ఎప్పుడూ ఎవరికీ చెప్పేవారు కాదు. చెవిలో ఊదటం కూడా లేదు. లౌకిక వ్యవహారాలలో లౌకికంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తారు. ఎంతో దక్షతను చూపే వారి కౌశలం మరెవరికీ ఉండదు. సాయి మహారాజు సాధువులకు నిదానం, శుద్ధ పరమానంద స్థానం. నిరభిమానం, నిర్లిప్తత గల వారికి నా సాష్టాంగ వందనం. సాయి మహారాజు వచ్చి చేరిన ఆ స్థానం మహాపుణ్యపావనమైనది. పుణ్య సంచయం లేకపోతే ఇటువంటి సన్నిధి దుర్లభం. చిత్తం యొక్క పని చింతనం. ఆలోచన లేకుండా మనసు ఒక్క క్షణమైనా ఊరికే ఉండదు. విషయాలను ఇస్తే విషయ చింతన చేస్తుంది. గురువుని ఇస్తే గురువుని ధ్యానిస్తుంది. అందువలన సర్వేంద్రియాలను చెవులలో నింపుకొని గురువు మహిమను వింటే అదే సాయి గురువు యొక్క సహజమైన స్మరణ, భజన, కీర్తన. ప్రేమంటూ లేని మానవులు ఉండనే ఉండరు. ఒకరికి ఒక వస్తువుపై ప్రేమ, మరొకరికి మరొక దానిపై ప్రేమ. ఒకరి ప్రేమ సంతానంపై ఉంటుంది, మరొకరి ప్రేమ గౌరవ మర్యాదలు, ధన సంపదలపై ఉంటుంది. ఇంకొందరికి శరీరం పైన, ఇంటిపైన, లౌకికమైన కీర్తి ప్రతిష్టలపైన, విద్యా ప్రాప్తిపైన ఉంటుంది. విషయ సుఖాల్లోనున్న ప్రేమనంతటిని ఒక్కటిగా చేసి హరిచరణాలనే మూసలో వేస్తే అదే భక్తి రూపంలో ప్రకటమవుతుంది. అందువలన శరీరంతో ప్రపంచ వ్యవహారాలను చేస్తూ మనసును సాయి చరణాలకు సమర్పిస్తే వారి అనుగ్రహం కలుగుతుంది. గురుకథాశ్రవణమను సత్సంగాన్ని ఆశ్రయించి ప్రాపంచిక బాధలను వదిలించుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సార్థకత. నిరంతరం సాయి సాయి అని స్మరించండి. మీరు తరిస్తారు.
ఇందులో ఏం సందేహం లేదు. ఇవి నా మాటలు కావు, సాయిబాబా నోటి నుండి వచ్చిన గంభీర వచనాలు. వీనిని నిరర్థకమని భావించకండి, వీనికి వెలకట్టకండి. ఇవి అమూల్యమైనవి. చెడు సహవాసం మంచిది కాదు, అది అనేక దుఃఖాలకు నిలయం. సాయినాథులు లేక సద్గురువు తప్ప చెడు సాంగత్యం నుండి రక్షించగల వారెవరు? ఓ భక్తులారా, ప్రేమమయులైన గురువు యొక్క నోటి నుండి వెలువడిన వచనాలను శ్రద్ధగా స్మరిస్తే చెడు సాంగత్యం తొలగిపోతుంది. సత్సంగం కంటే మరో సాధన లేదు. నిత్యం సత్సంగం చేయండి. శరీరం అంతటిని నిర్మలం చేసేది, ఏ దోషాలు లేనిది సత్సంగం ఒక్కటే. సత్సంగం శరీరం పైన ప్రీతిని, అభిమానాన్ని తొలగిస్తుంది. ఒక్కసారి దాని పట్ల శ్రద్ధ కలిగితే దాని బలవత్తర శక్తి వలన తప్పక సంసారం నుండి విముక్తి కలుగుతుంది. సత్సంగం లభించిందా, చెడు సావాసాలన్నీ తొలగిపోయి మనసు నిశ్చల స్థితిలో రమిస్తుంది. పరమార్థంలో ప్రవేశించడానికి విషయ సుఖాలయందు విరక్తి ఒకటే ఉపాయం. సత్సంగాన్ని ఆశ్రయించకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. సుఖాల వెంట దుఃఖాలు, దుఃఖాల వెంట సుఖాలు వస్తుంటాయి. జీవుడు ఎప్పుడూ సుఖాలనే ఆశిస్తూ దుఃఖాలకు విముఖంగా ఉంటాడు. సుఖదుఖాలనే ఈ రెండు అనుభవాల నుండి విముక్తిని కలిగించేది సత్పురుషుల సాంగత్యం ఒక్కటే. సత్సంగం వలన శరీరాభిమానం నశిస్తుంది. సత్సంగం వలన జనన మరణాలు ఆగిపోతాయి. సత్సంగం వలన చైతన్య ఘనుడైన పరమాత్మను చేరుకోవచ్చు. ఉత్తమగతిని పొందటానికి సత్సంగం ఒక్కటే పావనమైనది. భగవంతుని భక్తితో నమస్కరించని వారిని మరియు భగవంతుని భజన, ఆరాధన, నామస్మరణ చేయని వారిని భక్తపరాయణులుగా చేయటానికి సత్పురుషులు అవతరిస్తారు. గంగాది పవిత్ర నదులు ప్రపంచంలోని వారి పాపాలను స్వయంగా ప్రక్షాళనం చేస్తాయి. కానీ వాని పాప నివృత్తి సత్పురుషుల చరణ ప్రాప్తి లేకుండా ఎన్నడూ కాదు. హేమాడ్ సాయికి శరణుజొచ్చుచున్నాడు. నేను సాయి చరణాల పాదరక్షను. బాబా భక్తుల శ్రేయస్సు కొరకు మసీదు చివర నిలబడి ఒక్కొక్కరికి విభూది ప్రదానం చేసే మనోహర దృశ్యాన్ని భావన చేద్దాం. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి సమర్థ మహిమాయను 10వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.